అంటే ఇంత జ్ఞానం ఇస్తున్నావు కదమ్మా నాకు, హ్మ్. నా లోపల ఇంత శక్తి అంటే అమ్మవారు మన ఆత్మశక్తి అమ్మవారుగా మాట్లాడుతూ ఉంటుంది, తను వచ్చి చేస్తుంటుంది. ఇంత ఇచ్చావు కదమ్మా, మరి అసలు ఏంటి నా ప్రయాణం ఇంతవరకు, ఈ జన్మ వరకు నా ప్రయాణం ఏ విధంగా జరిగింది, నాకు తెలుసుకోవాలని మీరు ఎప్పుడైనా అడిగారు? నేను ఎప్పుడైనా ఫస్ట్ స్టార్టింగ్ నేను ఎవరినమ్మా అని అడిగినప్పుడు అమ్మ ఊకే నాకు ఆకాశం నక్షత్రాలు చూపించేది. పోను పోను ఏంటంటే నేను ఆగ్రచక్రంకి వచ్చినప్పుడు నాకు కొన్ని జన్మలు చూపించింది అమ్మ. బుద్ధుడి కాలం నుంచి చూపించుకుంటూ వచ్చింది, కొన్ని నా జన్మలు కూడా చూపించింది. మిగతా నావా కావా తెలియదు నాకు అవి. అది ఎప్పుడు క్లారిటీ వస్తుందో నేను క్లియర్గా చెప్తాను. నాకు తెలియకుండా నేను చెప్పలేను అవి. అమ్మ చూపించిందిగా నా జన్మలా కొన్ని మిక్సింగ్ అయి చూపించిందా, డైమెన్షన్స్కి వెళ్ళానా, ఒక క్లారిటీ నాకు రావాలండి. అదొకటి ఇప్పుడే నాకు తెలిసింది. ఇప్పుడు నేను అదే దారిలో ఉన్నాను, నాకు తెలుస్తుంది. నా బాడీలో చేంజెస్ చాలా కనిపిస్తున్నాయి. ఒకసారి నేను చాలా మర్చిపోతున్నాను. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు 1-2 days ఒకసారి ఏదో ఆలోచిస్తూ ఉంటాను. అంటే మనకు కామ్ డౌన్ అయిపోతుంది, ఎలాంటి ఆలోచన రాదు, కామ్గా కూర్చోవాలనిపిస్తుంది, ఆలోచన రాదు. అలాంటప్పుడు నేను అనుకున్నా, ఇప్పుడు నేను బుక్స్ రాసే టైం నాకు లేదు, కనీసం నా అనుభవాలు చెప్తే కొంచెం రికార్డ్ అయితే కొంతమంది చూస్తారు, వాళ్ళకు దారి దొరుకుతుంది, నా వల్లే సహాయం ఇచ్చి చేద్దామని నేను అనుకుంటున్నాను. తర్వాత మరి ఏ స్టేజ్లో ఉంటో నాకు తెలియదు. నా ప్రయాణం ఇంకా ఆగిపోలేదు, ఫాస్ట్గా వెళ్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ట్రైన్లా వెళ్తున్నారు. 3 months నుంచి పూటకు అనుభవం అండి. నేను చెప్పింది ఒక 5% కూడా కాదు, కానీ చాలా వరకు మర్చిపోతున్నా నేను. ఈ మధ్యలో మెడిటేషన్ చేస్తుంటే ఏంటంటే నేను కంప్లీట్గా వేరే ఫీల్డ్, ఒక వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు. చాలా వరకు ఇక్కడ విషయాలు మర్చిపోవడము, చాలా మంది పేర్లు మర్చిపోతున్నాను. అంటే చాలా గ్యాప్ వచ్చేసింది నాకు. నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు, కొన్ని మర్చిపోతున్నాను. సో యాక్చువల్గా చేయాలి, మరుస్తారు కానీ మామూలుగా అడిగా అనమాట. సరే ఇలా కొంచెం నాది రికార్డ్ చేసి కొంతమందికి నా వల్ల యూజ్ అయ్యేది నేను చేస్తాను అని చెప్పి. యాక్చువల్లీ అమ్మనే అంది, నువ్వు ఇన్ని రోజులు బయటికి కాలు పెట్టయిపోయేది, నువ్వు కొంచెం బయటికి రా, ఇంకా బయటకు వచ్చి నీ వల్ల హెల్ప్ చేస్తూ ఉండు అని అమ్మ చెప్పింది ఒకసారి. నీ వల్ల చెయ్యి అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి అంటే అర్థమయ్యే వాళ్ళకి చెప్పాలండి. అంటే మనకు బుద్ధుడు చెప్తారు కదా, మధ్య మార్గం, ఎవరికి అర్థమయ్యేటే వాళ్ళకి చెప్పండి. అందరికి ఒకే మార్గంలో చెప్పుకుంటే వెళ్తే కాదు అది. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఇప్పుడు ఇంతకుముందు ఎంతోమంది మాతాజీలు వచ్చి ఉన్నారు, చాలా వరకు వాళ్ళు ఎంతో సాధన చేసి, ఇప్పుడు జిల్లెలు కూడా కానీ మరొకరు వీళ్ళంతా కూడా వారు తర్వాత ఎన్నో రకాల మహిమలు చూపించి ముందుకు వెళ్ళారు. మరి ఈ మహిమలు అందుకోవడం ఎలాగా ఏంటి అని ఆ విధంగా సాధన చేద్దామని చూస్తున్నారా? ఇంకా ఒకటండి, మనం అడిగితే వచ్చింది కాదు, ఇది వద్దంటే ఉరుకునేది కాదు. ఒకసారి ఆ మార్గంలో వెళ్తే మనకి ఆ శివుడు, తండ్రి, ఆ తల్లి వాళ్ళే లాక్కెళ్తా ఉంటారు. మనం చూసుకుంటూ కూర్చోవడమే మన పని, ధ్యానం చేయడమే. మనకు ఒక స్టెప్ దాటుకుంటూ వెళ్తా ఉంటే అన్నీ తెలుస్తూ ఉంటాయండి. మీరు రాత్రులు నిద్రపోతారమ్మా? యాక్చువల్గా అండి నైట్ మొత్తం మెడిటేషన్లే అయిపోతుంటుందండి. తెలియకుండా మెడిటేషన్కి వెళ్ళిపోతాం మనం. ఆ కాంతులు వస్తూ ఉంటాయి, వెళ్తా ఉంటాం, వస్తూ ఉంటాం. సో సైడ్కి పడుకుంటే మళ్ళీ అమ్మ ఇట్లా పడుకోబెడుతుంది. ఇప్పటికీ కూర్చుంటే కొంచెం కూర్చొని ఇలా వెళ్ళిపోతుందండి. ఎక్కువసేపు కూర్చోలేక ఒకసారి పడుకొని చేస్తాం మోస్ట్లీ. ఎందుకంటే అంతసేపు కూర్చోడం వల్ల నాకు అంత మెడిటేషన్ అంటే, కొంతమంది అంటే ఫస్ట్ నుంచి ఆ మార్గంలో ఉండడం కోసము యోగా అభ్యాసం చేస్తారు, గురువుని సంప్రదిస్తారు. వాళ్ళకి బాడీ స్టిఫ్ గా ఉంటది, ఛాన్స్ పద్మాసనం వేస్తారు. మనం మామూలు ఆసనంలో కూర్చుంటా నేను. అలాంటి వాళ్ళకి ఇది అంత ఆగదనమాట. ఆ టైంలో అమ్మనే నూకేస్తున్నట్టు నన్ను నూకేస్తా ఉంటుంది, అడుగు వెనుక వెళ్ళు అని చెప్పేసి. మన బాటిల్లో వాటర్ ఎలా ఊగుతావు, ఇలా బాటిల్లో వాటర్ ఎలా ఊగుతుందో నా బాడీ ఇలా ఊగుతా ఉంటుందండి. వెనుక పడిపోతాం. ఇంకా ఇప్పటికి ఇంకా నా అమ్మ ఆధీనంలోనే నడుస్తూ ఉంది అది. ఇంకా అమ్మ ఎటు తీసుకెళ్తుందో దాన్ని బట్టి నేను వెళ్తూ ఉండాలి. మన చేతిలో అయితే ఏమి ఉండదండి, మనం ఆపడానికి ఏం లేదు. అలా అని చెప్పి ముందుకెళ్దామని ట్రై చేసినా ఏమి ఉండదు. అంటే ఈ సంసారిక జీవితం గురించి, ఎందుకంటే ఈ సాధనా మార్గంలో ఉన్నప్పుడు అమ్మవారు ఎక్కువగా ఒప్పుకోదు ఆ మార్గంలో భర్తతో కలిసి ఉండడం కానీ, లేదా మగవాళ్ళు చేస్తుంటే భార్యతో కలిసి ఉండడం ఒప్పుకోదు అని ఎక్కువగా చెప్తూ ఉంటారు కదమ్మా. ఆ విధంగా మీకు రిస్ట్రిక్షన్స్ అని పెట్టిందమ్మా? రిస్ట్రిక్షన్స్ అంటే అమ్మాయికి ఎప్పుడు పెట్టలేదండి. కాకుంటే మనం ఈ ధ్యానంలోకి వచ్చాక మన పనులు మనం చేస్తూ ఉంటాం, మన ధ్యాస మొత్తం, మన చిత్తం మొత్తం శివుని మీదే ఉంటుందండి. మనం చేసే పని ఏం చేస్తున్నాం కూడా మనకు అర్థం కాదు. అన్న మీద మనకు ఏటి మీద మోహం కూడా ఉండదండి. ఒక టైంలో మనకు ఆకలిస్తే మనం ఫుడ్ తింటామా, అలానే అనుకోండి సంసారం అనేది. కాకుండా మన దాని మీద ధ్యాస అనేది ఉండదు. మనకు ధ్యాస మొత్తం శివుని మీద, అమ్మవారి మీదనే ఉంటుంది, చిత్తం శివుని మీద ఉంటుంది. మన పనులు ఒకసారి వంట చేస్తూ ఉంటే తెలియకుండా నేను ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ. వాళ్ళ మనస్తత్వం కూడా అమ్మనే మారుస్తుంది. ఆటోమేటిక్గా మైండ్లో ఎవరు నాన్ వెజ్ బంద్ చేశారు అప్పటి నుంచి అండి. సడన్ గా ఎప్పుడు నాకు తెలిసిపోయింది, నేను ఎప్పుడు కూర్చున్నా తినొద్దు, అన్ని ప్రాణులు మనలాగానే ఇలాంటి తప్పు చేయదు. అప్పటిదాకా నేను చాలా ఇంటుండే నాన్ వెజ్ ఇష్టం ఉంటుండే. అలాంటిది నాకు విరక్తి వచ్చేసిందండి. నీ ఇంత తప్పు చేస్తున్నా, అసలు మనలాంటి ప్రాణులు నేను తింటున్నానా, వాటిలోనే మనలాంటి ఆత్మనే అర్థమైపోయింది. మా పిల్ల చెప్తాను, మా హస్బెండ్ అప్పటి నుంచి తను బంద్ చేసిండు.
తను ఇష్టంగా ఉండడం స్టార్ట్ చేసిండు, చాలా సపోర్ట్ చేస్తున్నాడు తను కూడా. మనం అనుకుంటే కాదండి, ఇంకా అమ్మ మనకు చుట్టూ ఉన్న వాతావరణము ఆ భగవంతుడే కల్పిస్తాడు. అంటే గతంలో మీరు మిస్ అయింది ఎవరైనా, మీ పెద్దవాళ్ళని కానీ ఇంకొకరు కానీ, వాళ్ళని ఏదైనా ఇంత నేను సాధన మార్గం ముందుకు వెళ్ళాను కదా, వాళ్ళని నేను చూద్దాము ఒకసారి, వాళ్ళు మళ్ళీ జన్మలు తీసుకున్నారా లేదా? ఒకసారి అమ్మ నాకు కొంచెం చూపిస్తూ ఉంటుందండి. ముందు టీవీ అని యాక్చువల్గా చెప్పారు రామలింగ స్వామి గురు అని, తనను ఫాలో అయ్యి కొంచెం తనలా అమ్మ తన ఆచరణ బాగుంది, తన మార్గం. నాకు కూడా ఇలానే కొంచెం హెల్ప్ చేయాలి నాకు ఉందమ్మా, నాకేమైనా శక్తి ఇస్తే నేను చేయగలుగుతా అమ్మా అంటే ఆమె చెప్పింది నాకు టైం ఉంది అంటే ఆ మార్గం వెళ్ళడానికి. అదేంటంటే కంప్లీట్ గా మన విశ్వం అంతా వ్యాపించినప్పుడు ఆటోమేటిక్ గా పరమాత్మ నువ్వు పరమాత్మ అయినప్పుడు అన్ని చేతిలో ఉంటాయి. కానీ అన్ని తెలిసినాక మనకి రావాలనిపించేది, అంటే మనం దేన్ని డిస్టర్బ్ చేయాలనిపించదు, దాని వెళ్ళిపోవాలి అని తెలుస్తుంది ఆ టైం వరకు. అప్పుడు నాకు రామలింగ స్వామి కూడా కనిపించారండి. తను నా ముందు నవ్వుకుని నిల్చొని లాస్ట్ ఎండింగ్ లో నాకు సందేశం ఇచ్చి వెళ్ళిపోయాడు. తను సందేశం ఇప్పించి నా ముందు స్క్రీన్ టీవీ ఆన్ చేస్తుంది కనిపించి చూసి నవ్వేసి వెళ్ళిపోయాడండి. చాలా సంతోషం అనిపించింది. లాస్ట్ కనిపించి తనే గురువు ఇంకా నాకు అలా అనిపించారు. కొంచెం ఏంటంటే నాకు తొందర ఫాస్ట్ గా అయింది కదా 3 months లో, కొన్ని నాకు లాక్స్ అనేది తెలియట్లేదు, ఎట్లా ఓపెన్ చేయాలి తెలియట్లేదు, కొంచెం అలానే ఉంది. కాకపోతే ఒక్కటి మెల్లిమెల్లిగా, అంటే ఒకసారి అంత శక్తి వచ్చినా మన బాడీ తట్టుకోదండి. ఒకసారి బాడీ ఇప్పుడు వైబ్రేషన్స్ వస్తూ ఉంటుంది నాకు, అది ఎక్కువ వచ్చినా తట్టుకోదు, అది దానికి అది సెట్ అవ్వకుండా అన్ని క్లియర్ అర్థమవుతుందండి. ఈ 3 నెలల సాధన కాలంలో మీ పనులు మీరు చేసుకోగలిగారు? అంటే నాకు కుండలిని టైంలో అండి విపరీతంగా విద్యుతయస్కాంత తరంగాలు వచ్చినప్పుడు కూర్చోలేకపోయా, నిల్చోలేకపోయేది, పడుకోవడానికి ఎలా రాదు అసలు మనకి. ఆ టైంలో ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేశారు. మా మదర్ చాలా భయపడింది, ఏమన్నా అయిందా ఆమెకి, ఏంటి ఏమైందంటే డాడీ లేదు ఏం కాలేదు అంటే. లక్ష్మానంద గురూజీ ఉన్నారు, డాడీ ఫోన్ చేసి కనుక్కుంటే ఆమెను ఎటు తీసుకెళ్ళకండి, ఏ గురూజీ దగ్గర తీసుకెళ్ళకండి, అమ్మాయి కదా ఇంకా ఆమె అవుతుంది, లేడీస్ ఆమె అవుతారు, ఆమెకి అమ్మవారి గురువు, ఆమెకి మీరు జస్ట్ చూసుకుంటూ కూర్చోండి, ఆమెకి అదే అయిపోతుంది ఆటోమేటిక్ గా, మీరు ఎలాంటి ఏం చేయకండి అని చెప్పాడు డాడీకి. అలా చూసుకుంటూ కూర్చున్నారు. కాకపోతే ఒకసారి నాకు ఆ శక్తి తట్టుకోలేక నాకు వైబ్రేషన్స్, కరెంట్ షాక్స్ రావడము లాగమామేదండి. ఏడ్చేది కూర్చొని నేను, ఇంకా ఏడ్చినప్పుడు అమ్మ 2 days గ్యాప్ ఇచ్చేది. యాక్చువల్ చాలా ప్రేమ ఉంటుందండి మనకి, మన అమ్మ నాన్నకి ఎంత ప్రేమ ఉంటుందో, మనల్ని ఇది తీసుకొచ్చిన శివయ్యకి, పార్వతమ్మ వారికి ఫుల్ ప్రేమ ఉంటుంది మన మీద. మనకి ఏ కష్టం వచ్చినా అమ్మ తలడిల్లిపోతుంది. కాకుంటే ఈ కర్మానుసారం మనమే ముట్టుకు టచ్ చేయడానికి ఉండదు, ఆ కర్మలు మనం తెచ్చుకున్నాయే, మనమే మళ్ళీ పోగొట్టుకోవాలి. అప్పుడు దగ్గర తీసుకొని చిన్న పిల్లలా చూసుకుంటదండి, చిన్న పాపలా చూసుకుంటారు. తండ్రి శివయ్య, మొన్న వామిటింగ్స్ అవుతున్నాయి అనమాట విపరీతంగా, సడన్ గా మొన్న నైట్ విపరీతంగా తలనొప్పి రావడం, వామిటింగ్స్ అయ్యాయి, తట్టుకోలేకపోయినా. తండ్రి శివయ్య తండ్రి నా వల్ల అవ్వట్లేదు అంటే, నా ముందు 4 days బ్యాక్ అండి, నా ముందు ఇలా నిల్చుని పడుకున్నప్పుడు నా పక్కనే ఉండే, తెల్లారులే చూసి ఇటువైపు ఉన్నాడు, ఇక్కడే రాత్రి మీతోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు నేను అని తను చెప్తున్నాడు నాకు, ఇక్కడే ఉన్నా భయపడకు అని చెప్పేసి. ఇట్లా పిలిస్తే అండి, నిజంగా మా ఫాదర్ వస్తున్నాడు తెలియదు కానీ శివయ్య తండ్రి పిలుస్తే వచ్చేస్తున్నాడు. ఇది మనకి దక్షిణామూర్తి స్తోత్రం ఉంటది, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, అది చదవండి క్లియర్ గా, అందులో క్లియర్ గా చెప్తారండి. మనకి అనిపించేదంతా మాయ, నువ్వు నిజం అనుకుంటే నిజం, నువ్వు మాయ అనుకుంటే నిజంగా మాయనే. ఇంతకు ముందు అర్థం కాని శ్లోకాలన్నీ కూడా మీకు బాగా అర్థం ఆటోమేటిక్ అసలు ఇవి ఎప్పుడు చూడను, అట్లా అంటే అది చూస్తా ఉంటే అది మీనింగ్ తెలిసిపోతా ఉంది, అర్థం అన్ని అది తెలిసి, అంటే అది అనుభవిస్తున్న ఎక్స్పీరియన్స్ నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, నాకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇదంతా మాయ, మనం కాదు అనుకుంటే అంత మాయ పోతుందండి.